నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. దివంగత నేత కింజరాపు ఎర్రంనాయుడిని తలపించే వారసుడు శివాన్ ఎర్రంనాయుడు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇంటి వారసుడు ఇతడు. బుడిబుడి అడుగుల ఈ బాలుడితో మంత్రి అచ్చెన్నాయుడు అనుబంధం మాటలకు అందనిది. ప్రజా జీవితంలో నిరంతరం ఒత్తిళ్ల మధ్య సతమతమయ్యే ఆయనకు దేశ రాజధానిలో నవ్వుల వెన్నెలలు దొరికాయి. ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభించింది. దేశ రాజధాని పర్యటనలో భాగంగా ఈ అరుదైన దృశ్యం కెమెరాకు చిక్కింది. ముందుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలు ముగించుకొని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇంటికి చేరుకొని ఆ బొజ్జాయితో ఆయన ఆడిపాడారు. తన బాల్యంలోకి మరోసారి తొంగి చూశారు. తన అన్నయ్య ఎర్రన్నకు ప్రతిరూపం ఈ బొజ్జాయి అని మురిసిపోయారు. నిండు మనస్సుతో దీవెనలు అందించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు తనడు శివన్ ఎర్రనాయుడు రాక తమ ఇంటికే ఎంతో ప్రత్యేకమని ఆనందం వ్యక్తం చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన రాణిస్తున్న వైనం తన కుటుంబానికే గర్వకారణమని కితాబిచ్చారు. ఆయన తన వదిన విజయకుమారితో కాసేపు కుటుంబ విషయాలు ముచ్చటించారు. అన్నయ్యతో ఆనాటి అనుబంధాలన్నింటినీ గుర్తు చేసుకున్నారు. బాబాయ్ అచ్చెన్నాయుడు రాక తనకెంతో ఆనందంగా ఉందని, తన రాజకీయ జీవితానికి ఆయన ఒక దిక్సూచని, అలానే కుటుంబ బంధాలను నిరంతరం నిలిపే క్రమంలో నాటి సంస్కృతికి నేటి సంస్కృతికి వారదని ఆయన కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముడి పొగాకుపై ప్రస్తుతం అమలులో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను పార్లమెంట్లో కలిసి వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ వినతి చేసినట్లు తెలిపారు. జీఎస్టీ పెంపుతో ఎఫ్సివి పొగాకు విలువ దెబ్బతింటుందని, పన్ను తగ్గిస్తే రైతులు, డీలర్లు, ఎగుమతిదారులకు ఊరట లభించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో భారత పొగాకు పోటీతత్వం పెరుగుతుందని వివరించారు. ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ బలోపేతం, రైతుల ఆదాయ వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను ఉపరాష్ట్రపతికి వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరంపై కూడా చర్చ జరిగింది. మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజును మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ సోమవారం పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రోడ్డు ప్రమాద ఘటనలో అప్పలరాజు కుమారుడిపై రాజకీయ కక్ష సాధింపుతో హత్యా కేసు నమోదు చేసి జైలుకు పంపారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి ఉపయోగిస్తుందని విమర్శించారు. ప్రమాద ఘటనను హత్య కేసుగా మార్చడం, ఒకే రోజు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని ఆరోపించారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలు విరమించి తప్పుడు కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మాన కృష్ణదాస్ తో పాటు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక పిల్లాడి భవిష్యత్తుని పాడు చేశారని సభ్య సమాజం అంతా మిమ్మల్ని ఆవగించుకుంటుంది. మీరు తప్పుడు కేసును ఉపసంహరించుకోవాలని ప్రధాన ప్రతిపక్షంగా మేము కోరుతూ ఉన్నాం. దీని పరిణామాలు ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రంగా తర్వాత ఉంటాయన్నది జ్ఞాపకం పెట్టుకోండి అని మేము చేస్తున్నాం. ఈ పలాస సంఘటనే కాదు, జిల్లాలో అనేకమైనటువంటి సంఘటనలు పోలీసులు ఇష్టారాజ్యంగా పోలీసులు మీరు వాడేసుకుంటున్నారు. ఏ పోలీస్ అయితే పర్ఫెక్ట్గా రూల్స్ ప్రకారం, చట్టం ప్రకారం పని చేస్తారో, ప్రొసీజర్ పని చేస్తారో వారిని తీసుకెళ్లి విఆర్లో పెడుతున్నారు. మరి డిఐజీ గారు ఏ పని చేయమని తన సబార్డినేట్స్ చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. తప్పుడు పనులు చేయమని చెప్తున్నారు మీరు. ఏ అధికారి ఈనాడు ఉన్న ప్రొసీజర్స్ని ఫాలో అయ్యేటువంటి పరిస్థితి లేదు. చాలా తప్పు సమాజాన్ని మీరు ఇంత అనుభవంతో చాలా తప్పు సంకేతాలను సమాజానికి ఇస్తున్నారన్నది ఈ సందర్భం మనం చేస్తున్నాం. మేము అన్ని విధాల న్యాయం ఉంది, కోర్టులు ఉన్నాయి, వాటి ముందు వెళ్తాం. ఒకే గంటలో 3 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారంటే ఎవరి ఆదేశంతో రిజిస్టర్ చేశారు? ఒక ఎఫ్ఐఆర్లో లేని అంశాలు ఇంకొక ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. ఎలా వచ్చినాయి ఇవన్నీ? ఇన్వెస్టిగేట్ చేసినటువంటి ఆఫీసరు ఉండకుండా వాటిని పంపించేసి మీ చెప్పు చేతుల్లో తెచ్చారు. దీని అర్థం కోర్టు ముందు ఇవన్నీ చర్చించబడవా అని అనుకుంటున్నారా? తప్పకుండా తగిన పనిష్మెంట్ని ఈ ప్రభుత్వం అనుభవిస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇప్పటికైనా ఇవి మానుకోవాలని ప్రధాన ప్రతిపక్షంగా హెచ్చరిస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నమస్తే. ఢిల్లీలో నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీలపై నిరసన తెలిపిన యువజన విద్యార్థి సంఘాల నాయకులపై లాఠీచార్జీ చేయడం అమానుషమని,
ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చార యుగంధర్ విమర్శించారు. శ్రీకాకుళం రామలక్ష్మణ్ జంక్షన్ వద్ద నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడుతూ నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని, విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు చేపట్టి పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే యువజన విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ తో పాటు ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరగడం జరిగింది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా రామలక్ష్మణ్ జంక్షన్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం నిన్న నిట్ పేపర్ లీకేజ్ పైన జంతర్ ఢిల్లీలో పెద్ద ఎత్తున దాదాపు లక్షలాది మంది యువకులు విద్యార్థులు కలిపి పెద్ద ఎత్తున శాంతియుత నిరసన కార్యక్రమం పిలిపించడం జరిగింది. దానికి అనుగుణంగానే నిరసన కార్యక్రమం జరుగుతున్న తరుణంలో ఢిల్లీ పోలీసులు అలాగే పెద్ద ఎత్తున నిరసనకారుల పైన లాఠీ చార్జీ, బాసవాయులు, బుల్లెట్ ప్రూఫ్ గన్నులతో వాయు వాసులతో ప్రయోగించి విద్యార్థుల్ని చెల్లాదరు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున విద్యార్థి యువకులపైన లాఠీ చేయడం జరిగింది. కాంగ్రా జనతా పార్టీ సిజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిట్ పేపర్ లీకేజ్ దాదాపు బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్ళు అధికారంలో వచ్చినప్పుడు కూడా దాదాపు 89 సార్లు పేపర్ లీకేజీలు జరిగాయి. నిట్, ఎస్ఎస్సి అలాగే మెయిన్ ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతున్నాయో దేశంలో ప్రతి ఎగ్జామ్స్ కూడా పేపర్ లీకేజ్ జరుగుతుంది. వాళ్ళ కార్యకర్తలకు అరెస్ట్ చేయడం పోయాక అలాగే విద్యాశాఖ మంత్రి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏఐవైఎఫ్గా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఢిల్లీలో జరిగిన జంతర్ మంత్రిలో జరిగిన లాఠీ చార్జీకి తక్షణ హోంమంత్రి క్షమాపణ చెప్పాలి, లేదంటే హోంమంత్రి రాజీనామా చేయాలి. లేని ఏళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పిలిపిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యువకులపై విద్యార్థులపై అలాగే ఏఐవైఎఫ్, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, డిఓఎఫ్ఐ, ఐఎస్యు, పీడీఎస్సీ విద్యార్థి నాయకులపై కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి నుండి మీకు ఖండిస్తున్నాను. నా పేరు ఎంబీ గుందర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్టీఐ వింగ్ జాయింట్ సెక్రటరీగా నియమితులైన మాదాబత్తుల జయంత్ కుమార్ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని ప్రజా సమస్యలు, పరిపాలనలోని లోపాలను వెలుగులోకి తీసుకురావడానికి సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జయంత్ కుమార్ కు సూచించారు. జయంత్ కుమార్ తనపై ఉంచిన నమ్మకానికి పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారని అన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం ఆదేశాల మేరకు జిల్లాలో సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మిన్ టెస్ట్ ను నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ శివరంజని పర్యవేక్షణలో మహాలక్ష్మీనగర్ హట్కో కాలనీ, బలగా బొందిలీపురం పాఠశాలల 4, 5వ తరగతి విద్యార్థుల నుంచి మల నమూనాలు సేకరించారు. వీటిని ఎన్సీడీసీ మార్గదర్శకాల ప్రకారం భద్రపరిచి ప్రయోగశాల పరీక్షల కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పరిశోధనా బృందం, ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంటే రెగ్యులర్ గా అంటే రోజు ఎక్కువ సార్లు రావడం, కడుపులో కూర్చొని చేయట్లేదు. సరే ఏమవుతారు మీరు? పెద్ద అయితే దించండి చాలు. మీరు ఏమవుతారు? సరే డాక్టర్ ఎంతమంది అవుతారు? చేతులు ఎత్తండి. నిల్చోవద్దు, చేతులు ఎత్తండి సార్. ఏ డాక్టర్ ఎవరా? మేడం ఉన్నారు ఇక్కడ, డాక్టర్ ఇంజక్షన్ చేసేస్తారు. టెక్కలి మండల కేంద్రంలోని మోర్ సూపర్ మార్కెట్ లో ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గడువు ముగిసిన వస్తువులు, అనుమానాస్పద ఆహార పదార్థాలను గుర్తించారు. డివిజన్ ఆహార భద్రతా అధికారి జి శ్రీరాములు మాట్లాడుతూ మామిడి పంటలో కార్బైడ్, బెల్లంలో సల్ఫర్ కలిపినట్లు అనుమానం వ్యక్తమైందని, కందిపప్పుతో పాటు ఇతర ఆహార పదార్థాల నమూనాలను సేకరించి హైదరాబాద్ ప్రయోగశాలకు పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. పరీక్షల నివేదికల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు కొనుగోలు సమయంలో వస్తువులు గడువు తేదీలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. ల్యాబ్కు పంపిస్తాను. ఆ తర్వాత వచ్చిన చర్యల ఆధారంగా జాయింట్ కలెక్టర్ గారి ద్వారా కానీ కోర్టు వారి ద్వారా కానీ శిక్షలు వేయబడును. మరియు ఈ గ్రామంలో, ఈ టెక్కల్ డివిజన్లో నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటల్స్, కిరాణా కొట్లు, వివిధ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడున్నా సరే ఏ విధమైన అవకతవకలు ఎక్కడైనా కనబడినా సరే నా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నెంబర్ 888-619-7809, మరొక్కసారి 888-619-7809 అనే నంబర్కు తెలియపరచవలసిందిగా నా డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ
వివిధ కన్జ్యూమర్స్ వాడుకునే వాళ్ళు ఎవరైనా సరే తెలియపరచడంతో వెంటనే వెళ్ళి శాంపుల్ తీసి తగిన చర్యలు తీసుకుందరని నేను మనవి చేస్తున్నాను. ప్రభుత్వ అధికారులు అందరూ నాకు సహకరిస్తున్నారు. ఆర్డీఓ గారు కూడా నాకు ఈ గ్రామంలో కొన్ని హోటల్స్లో అపరిశుభ్రంగా ఉన్నది, వెంటనే వెళ్ళి శాంపుల్ తీయమని ఆదేశించిరి. శాంపుల్ తీశాను. అదే గతంలో కూడా ఒక ఫుడ్ ఆఫీసర్ను చెక్కింగ్ చేయగా ఫ్రూట్ స్టాల్లో, కిరాణా షాపుల్లో కొన్నిసార్లు అవకతవకలుగా జరిగినట్టుంటే అవి కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులు కోర్టులో నడుస్తున్నవి. మరియు ఫుడ్ లైసెన్స్ లేనందుకు కూడా తగిన చర్యలు తీసుకుందామని తెలియపరుస్తున్నాను. గుంటూరులో మహిళపై జరిగిన దాడిని ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ కూటమి పాలనలో మహిళలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధితురాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళా నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని, దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో చింతాడ రవికుమార్, ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, అంబటి నిర్మల, మెంటాడ పద్మావతి, ఉల్లాల దివ్యభారతి, గురుగుబిల్లి వెంకటరమణి తదితరులు పాల్గొన్నారు. ఊర్లో జరిగినటువంటి మహిళా అత్యాచారాలు చాలా ఘోరమైన రీతిలో సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఘోరంగా మహిళలపైన దారుణాలు జరుగుతున్నాయి. ఇటువంటివి ప్రభుత్వం వాళ్ళకేమి పట్టినట్టుగా బాధ్యతారహితంగా ఉండడం జరుగుతోంది. సాక్షాత్తు తెలుగుదేశం నాయకులే వాళ్ళకి కొమ్ము కాస్తూ మరి సాక్షాత్ ఎమ్మెల్యే గారే మరి అక్కడ గుంటూరులో తప్పుగా మరి వాళ్ళని అరెస్ట్ చేయించి బాధ్యత తీసుకోవాల్సినటువంటి ఆమె ఒక మహిళ ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని వైనం వివస్త్రం చేయడం అంటే సభ్య సమాజం సిగ్గుపడుతుంది. మనం అక్కడ ఆటవిక ప్రపంచంలో ఉన్నామా? దేశంలో ఇటువంటి దారుణాలు ఎక్కడా జరగట్లేదు. అంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. మరి ఇంత దారుణంగా జరుగుతున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో మరి మాకు అర్థం అవడం లేదు. రాష్ట్రం అంతా అతలాకుతలం అవుతుంది. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా మెయిన్ కాదు, ప్రజల్లో ఒక ఆందోళన బయలుదేరింది. ఒక ఆందోళనతో మనకి రక్షణ లేదు, మనం ఏమవుతామని ప్రతి కుటుంబంలో కూడా ఒక బాధ కలుగుతుంది. ఏదైనా గట్టిగా అడిగితే వాళ్ళని అరెస్ట్ చేయడం, అలాగే ఇంట్లో ఉండి ఈ బాధలను ఎన్నాళ్ళు భరిస్తారు? కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ వహించాలి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కోట్లాది కుటుంబాలకి రక్షణ కల్పించాలి. ముఖ్యంగా మహిళల పట్ల ప్రత్యేకమైనటువంటి బాధ్యత తీసుకోవాలి. ఇది కానప్పుడు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కోవాల్సిన సందర్భం ఉంటుందని హెచ్చరిస్తూ తెచ్చిగాని మహిళలపై భద్రత కానీ ఎంతో కల్పించారు. జగనన్న గారే మళ్ళీ వస్తేనే మహిళలకి భద్రత అన్నది వస్తుంది. ఈ దారుణాలు అనేవి తగ్గుముఖం పడతాయని మీ సభముఖంగా తెలియజేస్తూ మేము ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మహిళా విభాగంలో అందరూ కూడా శ్రీకాకుళం జిల్లా మహిళలు అందరూ కూడా పాల్గొని ఈ నిరసన తెలియజేయడం జరుగుతుంది. మా జిల్లా అధ్యక్షులు అలాగే పార్టీ పెద్దలు ఇన్ఛార్జీలు శ్రీకాకుళం జిల్లా మొత్తం ఒకే కంఠంతో మేము ఆ మహిళకి న్యాయం జరగాలని మేము కోరుతున్నా. అంబేద్కర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ మహిళ ఏదైతే దాడి చేశారో ఆమె అంబేద్కర్ కులంకి చెందిన ఆవిడకి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలని మీ సభకంగా డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రంలో భూ కబ్జాలు, అధికార దుర్వినియోగం, అరాచకాలు వెచ్చలవిడిగా జరిగాయని ఆందోళన ఎమ్మెల్యే కోన రవికుమార్ ఆరోపించారు. మంగళవారం శ్రీకాకుళం నగరం 80 అడుగుల రహదారి టీడీపీ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ దేశంలోనే అత్యంత అరాచక పార్టీ అని, 2019 నుంచి 2024 మధ్య రాష్ట్రంలో ఫ్యాక్షన్ పాలన సాగిందని విమర్శించారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూ అక్రమాలకు పాల్పడ్డారని, సజీవంగా ఉన్న వ్యక్తిని రికార్డుల్లో మృతుడిగా చూపించి ఆస్తులు కాజేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా వైసీపీ నేతలు, ధర్మాన సోదరులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి ప్రమాద ఘటనలో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరిగిందని, చట్టాన్ని తప్పుదోవ పట్టించేవారు రాజకీయాలకు అర్హులు కాదని అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన ఈ భూ అక్రమాలపై బాధితులు నిర్భయంగా ముందుకు రావాలని, వాటిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోన రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ రోజు లబ్ధిదారులు ముందుకు వస్తున్నారు, భూములు కోల్పోయిన వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈ జిల్లా వేదిక ద్వారా నేను ఈ జిల్లా ప్రధానికానికి పిలుపునిస్తున్నా. ఎవరైనా వైసీపీ కార్యకర్త దగ్గర నుంచి ఈ జిల్లాలో ఉన్న నాయకుడి వరకు ప్రజల ఆస్తుల్ని కైంకర్యం చేసినా, భూ కబ్జాలు చేసినా మీరు తెలియపరచండి.
చట్టం దాని పని అది చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నా. నా దగ్గరికి పీజీఆర్ఎస్లో నేను ప్రజా దర్బార్లో కూర్చుంటే పాత అహ్మదాల వలస నుంచి ఒక వ్యక్తి నాకు వచ్చి తమ్మినేని సీతారాం కట్టుకున్న కాలేజీ పక్కన నా భూమిని ఆక్రమణ చేస్తున్నాడంటే వెంటనే తహసీల్దార్కి ఆర్టీఓలకి ఫోన్ చేసి పీజీఆర్ఎస్లో దానిపైన చర్యలు తీసుకోమని చెప్పి పంపించినటువంటి చరిత్ర నాది. దానిపైన నేను యాక్షన్ తీసుకున్నాను కాబట్టే ఈరోజు వాళ్ళ భూమి వాళ్ళకి అక్కడ అప్పచెప్పించాను. ఇది కోన రవికుమార్ తాలూకా నిజాయితీ. ప్రజల యందు నాకున్నటువంటి కన్సర్న్స్, ప్రజల మీద నాకున్నటువంటి ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి నా నమ్మకం. అంతేగాని ఎవడో టాంటెక్కి ఎర్రేగాళ్ళు నెత్తి మీద రూపాయి పెడితే పావలా కూడా చెల్లనటువంటి వెధవలు ఏదైనా మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ మీకు కూడా హెచ్చరిస్తున్నా, మీకు రాబోయే రోజుల్లో మీరు కూడా తప్పు చేస్తే, అనైతిక పనులు చేస్తే, భూ ఆక్రమణలు చేస్తే, కబ్జాలు చేస్తే, ప్రజలకు మీరు ఎవరైనా సరే ఇబ్బందులు పెడితే మీకు కూడా ఇదే గతి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.